రామపెద్ద మంకోజీ షిండే దంపతులకు జన్మించాను. 1735వ సంవత్సరం నా పదవియేట మరాఠా సర్దార్లో ప్రముఖుడైన మల్హర్రావు హోల్కర్ ఏకైక కుమారుడు ఖండేరావు హోల్కర్తో నా వివాహం జరిగింది. 1754వ సంవత్సరం హండేర్ కోట ముట్టడి సమయంలో మా వారు మరణించడంతో సతీ సహగమనానికి ఉపక్రమించిన నన్ను మా మామగారు అడ్డుకున్నారు. వారు నాకు యుద్ధ విద్యలు, రాజనీతి, పరిపాలన నేర్పించారు. 1760వ సంవత్సరం నా కుమారుడు మృతి చెందడంతో నాకు ఇండోర్ పాలన బాధ్యతలు అప్పగించారు. 1760వ సంవత్సరం నుండి 30 సంవత్సరాల వరకు నేను ఇండోర్ రాజ్యాన్ని పరిపాలించాను. ఇండోర్ని విస్తరింపచేశాను. రాజధానిని నర్మదా నది ఒడ్డున కొత్తగా నిర్మించి మహేశ్వరానికి మార్చాను. ప్రజలను శాంతి సౌభాగ్యాలతో పరిపాలించాను. యుద్ధ విద్యలలో స్త్రీలను ప్రోత్సహించి ఒక మహిళా సేనను తయారు చేశాను. వితంతువులకు భర్త ఆస్తి సంక్రమించేలా చేశాను. కాలువలు, చెరువులు తవ్వించి వ్యవసాయ అభివృద్ధి చేశాను. ముస్లిం దాడిలో పతనమైన కాశీ, ద్వారక, మధుర, అయోధ్య, ఉజ్జయిని, రామేశ్వరం మొదలగు 600కు పైన దేవాలయాలను పునరుద్ధరించాను. హిందూ ధర్మ పునరుద్ధేజానికి కృషి చేశాను. ప్రస్తుత పరిస్థితిలో ప్రతి ఒక్క మహిళ దుర్గా, జిజియా, కాళీ, హోల్కర్గా మారి మన హిందూ జాతి ధర్మ రక్షణకై పోరాడే యుక్తి, శక్తి మీకు ఇవ్వాలని కోరుతూ జై హింద్, జై భవానీ, జై భారత్.